గుడ్ ఈవినింగ్. అక్టోబర్ 21 నుండి జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పరీక్ష మెయిన్స్ పరీక్షలో పేపర్లు ఎన్ని ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏమిటి, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి అన్న ప్రతి ఒక్క విషయం పైన మీకు పూర్తి అవగాహన ఉంది అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లకుండా రాబోయే పరీక్షలో మనం ఏం చేయాలి, ఏ విధంగా సమాధానాలు రాస్తే మనకు ఎక్కువ మార్కులు వచ్చి ఉన్నత ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది, ఈ అంశాలపైన నేను ఈరోజు మీతో చర్చించదలుచుకున్నాను. కాబట్టి ఈ పరీక్షకు సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుండి ఈ వీడియో అయిపోయేంత వరకు కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ జాగ్రత్తగా విని జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆ విధంగా మీరు ఫాలో అవుతే మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచి సర్వీసు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఇది. అలాగే ఇక్కడ ఉన్న పోస్టులు 563, రాసే అభ్యర్థులు 31,000కు పైగా ఉన్నారు. అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలి అంటే కొన్ని ప్రత్యేకమైన స్ట్రాటజీస్ అనేది మనం ఫాలో కావాలి. అవి ఏమిటి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. మనకు తెలుసు, మెయిన్స్ పరీక్షకు సంబంధించి సమాధానాలన్నీ కూడా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి. అలాగే మనం పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు తీసుకుంటే రాయబోయే ఈ సమాధానాలన్నీ కూడా వర్డ్ లిమిట్ అనేది మనకుంది. ఆ వర్డ్ లిమిట్ దృష్టిలో పెట్టుకొని మన సమాధానాలు రాయాలి. అయితే సమాధానాలు రాసేటప్పుడు 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 అంశాల్లో ఏ అంశం ఇంపార్టెంట్ అన్న విషయం కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, సమాధానాలు రాసేటప్పుడు సమాధానాల్లో ఏం రాయాలి అది ముఖ్యమా, లేక సమాధానాలు ఎలా రాయాలి అది ముఖ్యమా? అంటే ఈ రెండిట్లో వాట్ టు రైట్, హౌ టు రైట్, ఈ రెండిట్లో ఏది ముఖ్యమో అన్న విషయం మనం ఫస్ట్ స్పష్టంగా తెలుసుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏం రాయాలి అన్న అంశం కనుక లేకపోతే ఎలా రాయాలి అన్న అంశం అసలు రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సబ్జెక్టులన్నీ ఆల్రెడీ బాగా చదువుకొని ఉన్నారు కాబట్టి మీకు ఏం రాయాలి అన్న అంశాలు మీకు అవగాహన ఉంది. ప్లస్ ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏం రాయాలి అనే దాంతో పాటుగా ఎలా రాయాలి అన్న అంశం కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో చదువుతున్నప్పుడు కానీ మీకు మీ స్నేహితులందరికీ అంటే మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఇంచుమించుగా ఒకే రకమైన మార్కులు వస్తాయి. ఆ మార్కులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అక్కడ పుస్తకాల్లో ఎలా ఉంటే అదే విధంగా, అలాగే మీ టీచర్ ఇచ్చిన నోట్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆన్సర్లు రాస్తే మార్కులు వస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అభ్యర్థుల్లో ఉండాల్సిన కొన్ని నైపుణ్యాల్ని పరీక్షించే ఒక పరీక్ష. ఈ అంశాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా కాకుండా ఎకడమిక్గా చదివినట్టుగా కొన్ని ప్రశ్నలు రాసుకొని వాటి సమాధానాలు నేర్చుకొని వస్తే అదేవిధంగా మనం ఎగ్జామ్లో రాద్దాము అని అనుకుంటే అది అభ్యర్థులందరూ చేసే ఒక మొట్టమొదటి తప్పుగా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా ఆ ప్రశ్నకు సమాధానం మనము అద్భుతంగా రాసే స్థాయికి మనం చేరుకోవాలి. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పాయింట్ మైండ్లో ఎప్పుడు పెట్టుకొని అప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ వన్. హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో నెగ్గుకు రావాలి. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి అనే అంశాలని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇక ఈ సమాధానాల్లో మీరు రాసేటప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ రైటింగ్.
సో మీరు బోలెడంత రాయవలసి ఉంటుంది. మీకు తెలుసు, ప్రతి ఒక్క పేపర్లో ఒక 3000 పదాల వరకు మీకు రాయవలసి ఉంటుంది. రాయవలసిన సమాధానాలు 15. ఈ 15 సమాధానాలు ఒక్కొక్కటి కూడా 200 పదాలకు మీరు రాయాల్సి ఉంటుంది. అంటే 200 × 15 3000 పదాల్ని మీరు 3 గంటల్లో మీరు రాయాలి. అంటే గంటకు 1000 పదాల చొప్పున మీరు రాయాలి. అలా రాసేటప్పుడు రాత బాగుండాలి అంటే అద్భుతంగా గుండ్రంగా ముద్రించినట్టుగా ఉండాలని కాదు నా ఉద్దేశం. ఇక్కడ లెజిబిలిటీ అంటారు. అంటే మీరు రాసిన సమాధానము చదివే వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎందుకంటే చదివే వ్యక్తి అక్కడ మీ రాత ఎలా ఉన్నా కూడా అది చదివి అర్థం చేసుకొని మార్కులు ఇచ్చేంత సమయం ఉండదు. కాబట్టి ఈ పోటీ పరీక్షల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏం రాస్తున్నాము, ఎలా రాస్తున్నాము అనే దాంతో పాటుగా లెజిబిలిటీ, రీడబిలిటీ, ఇది చాలా ముఖ్యమైన అంశంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. చాలామంది చూడండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా రాస్తారు, కానీ మార్కులు తగ్గుతాయి. కారణం లెజిబిలిటీ అనేది లేకపోవడం. కాబట్టి అటువంటి మిస్టేక్ దయచేసి ఎవరు ఎక్కడా కూడా చేయకూడదు. క్లియర్. ఇది ఒక పాయింట్. కాబట్టి ప్రతి పేపర్కు 3000 పదాలు రాయాలి అంటే అంత ఎనర్జీ మనకు ఉండాలి. రోజు ఎగ్జాము వరుసగా 7 రోజులు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ 3000 పదాల వరకు మీరు రాయవలసి ఉంటుంది. కాబట్టి అంత ఓపిక ఉండాలి, అంత శక్తి ఉండాలి, అంత నైపుణ్యాన్ని సాధించాలి. రీడబిలిటీ ఉండాలి, లెజిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి. అప్పుడే ఆ సమాధానానికి క్వాలిటీ ఉన్నట్టు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు చూసేది కూడా అదే. ఎందుకంటే మీరు పరీక్ష రాసి మీరు పొందబోయే ఉద్యోగాలు రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన ఉద్యోగాలు. మీ పైన విపరీతమైన బాధ్యతలు ఉండబోతున్నాయి. అటువంటి బాధ్యతలు కలిగే వ్యక్తి ఖచ్చితంగా కొన్ని నైపుణ్యాలు అనేవి తప్పకుండా చూపించవలసిన అవసరం ఉంది. అవి ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ నేను చెప్తూ ఉంటాను. ఈ ప్రతి పాయింట్ కూడా మీరు రాసుకొని ఫాలో కండి. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, మనకు సబ్జెక్ట్ బాగా చదువుతాము, సబ్జెక్ట్ అంతా మైండ్లో ఉంటుంది. మైండ్లో ఉన్న సబ్జెక్ట్ని వ్యాకరణ దోషాలు లేకుండా పేపర్ మీద రాస్తే సరిపోతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. క్లియర్. సో చాలామంది ఏదైతే భావిస్తున్నారో అది తప్పు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆ సబ్జెక్ట్ కేవలం ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా అడిగిన ప్రశ్నకు సూటబుల్ సమాధానం ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ సాధారణంగా ప్రతి ఒక్కరు గమనించేది ఏమిటంటే, ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము గనక రాస్తే అది మంచి సమాధానము, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయలేకపోతే అది మంచి సమాధానం కాదు అని చాలామందికి ఒక అపోహ. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అందుకని ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎలా రాస్తున్నాము అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మనం ఇక్కడ నుంచి చూద్దాము ఒక్కొక్క పాయింట్. చాలామంది ఏం చేస్తున్నారంటే, అందరికీ జనరల్గా ఉండేదే, ఈ స్టేజ్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వారు మాత్రమే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్గా ఫైనల్గా నిలబడతారు. క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెనీ ఫోకస్ ఆన్ వాట్ దే వాంట్ టు రైట్. అంతే. ఒక ప్రశ్న కనిపించగానే దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది అని ఎవరైతే భావిస్తారో వారికి మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. క్లియర్. కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ స్టెప్ ఏంటి, మన ఈ అప్రోచ్ ఏదైతే ఉందో అప్రోచ్ అనేది మార్చుకోవలసిన తరుణం ఇది. ఇన్ఫర్మేషన్ మాత్రమే సరిపోదు, ఎంత అద్భుతంగా మనం ప్రజెంట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు చూస్తుంటారు, ఒక మంచి రైటింగ్ ఏమిటి? ఉదాహరణకు చూడండి, మీరు పేపర్లు చదువుతుంటారు,
పేపర్లలో ఎడిటోరియల్ కాలమ్స్ కూడా మీరు చదువుతూ ఉంటారు. కొన్ని ఎడిటోరియల్స్ మీరు చదివేటప్పుడు మొదటి పేరా నుంచి చివరి పేరా వరకు, చివరి పదం చదివేంత వరకు కూడా ఈ అటెన్షన్ అనేది ఎక్కడా మీకు డిస్టర్బ్ కాదు. అంటే ఆ ఎడిటోరియల్ కాలం రాసిన వ్యక్తి అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. అంటే అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇస్తూ, దానికి సంబంధించిన పాయింట్స్ ఇస్తూ, దానికి సంబంధించిన విశ్లేషణ ఇస్తూ, దానికి సంబంధించిన ఉదాహరణలతో తెలుపుతూ, చివరకు లాజికల్గా ఈ కంక్లూషన్ అంటే లాజికల్గా ముగిస్తాడు. కాబట్టి మనకు అటువంటి ఎడిటోరియల్ కాలమ్స్ చదివినప్పుడు మనకు ఒక రకమైన సంతోషము, ఆహ్లాదం అనేది కలుగుతుంది. అటువంటి సంతోషము, ఆహ్లాదం అనేది ఇప్పుడు మీరు మీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి కలిగించాలి. అంటే ఇప్పుడు ఉన్న స్టేజ్ నుంచి ఎన్నో రెట్లు ఎదగవలసిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. అలాగే మీరు రాసే ఈ సెంటెన్స్లలో ఒక రిథమ్ అనేది ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. అలాగే మీరు రాసే పదాలు ఏమైతే ఉన్నాయో ఆ పదాల చాయిస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్రవ్యోల్బణము అనే పదం అనుకుంది. మరి ద్రవ్యోల్బణం అని రాయకుండా ఈ ధర పెరుగుదల అని రాస్తే బాగానే ఉంటుంది కదా. అంటే మామూలుగా బయట మనం మాట్లాడుకునేటప్పుడు ఓకే బాగానే ఉంటుంది, ఎందుకంటే ద్రవ్యోల్బణము అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఈ ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణము అనే పదాన్ని బదులుగా వాడి మనం కన్విన్స్ చేయవచ్చు. కానీ పరీక్షలో రాసేటప్పుడు ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. అలా కాకుండా మనకు మామూలుగా ధరల పెరుగుదల అని రాసి వదిలిపెడితే అక్కడ ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది. అటువంటప్పుడు మనకు మార్కులు సరిగ్గా రావు. కాబట్టి మీరు రాసే ప్రతి సమాధానంలో ఉండే 200 పదాలు ఏవైతే ఉన్నాయో ఆ 200 పదాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ద్రవ్యోల్బణం చెప్పినట్టుగా రాజ్యాంగ సవరణ అని మనకు రాయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ అనే పదాలే మీరు రాయాల్సి ఉంటుంది. ఈ సవరణ అనే పదానికి బదులు ఇంకేదో పదం రాస్తా అంటే కుదరదు. అంటే ఈ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే ఒక పేరాగ్రాఫ్కు రెండో పేరాగ్రాఫ్కు కనెక్టివిటీ అనేది ఉండాలి. ఇది అందుకని నేను చెప్పాను, మీరు పేపర్లలో ఎడిటోరియల్ కాలం చదివేటప్పుడు ప్రతి ఎడిటోరియల్ కాలం మీకేమీ నచ్చదు. కొన్ని స్టార్టింగ్ పేరాగ్రాఫ్ చదవగానే మనకు బోర్ అనేది కొట్టేస్తుంది. సో అంటే ఇక్కడ రిథమిక్గా లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు వెంటనే దాన్ని క్లోజ్ చేసి మనం వేరే పేజీకి మనం వెళ్తాం. క్లియర్? సో ఇదంతా కూడా మనం రెగ్యులర్గా మనం రోజు చూస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి మన సమాధానాలు చదవాలి అంటే ఏ విధంగా రాయాలి అనేది ముఖ్యము. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక చివరి పాయింట్ కనుక మీరు చూస్తే యూ హ్యావ్ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద రీడర్. సో రీడర్ యొక్క ఫోకస్ మీ ఆన్సర్ మీద నుంచి వెళ్లకుండా మనం చూడాలి. అలాగే చివరిలో ఈ ఇన్ఎవిటబుల్ లాజికల్ కంక్లూజన్ అనేది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇన్ఎవిటబుల్ లాజికల్ కంక్లూజన్ అంటే మీరు ప్రశ్నకు సమాధానం రాస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. కంక్లూజన్ లేకుండా వదిలిపెడితే అది అసలు సమాధానమే కాదు. ఉదాహరణకు చూడండి, సినిమా రంగానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి 1, బాహుబలి 2 2 సినిమాలు వచ్చాయి, 2 సూపర్ హిట్. ఓకే, సంతోషం. బాహుబలి 1లో ఏం చేశారు? అక్కడ చివరిలో కట్టప్ప బాహుబలిని చంపేశాడని మనకు తెలుసు. కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ అది ఏం చేశాడు? ఇక్కడ రాజమౌళి గారు తీసుకొచ్చి బాహుబలి 2లో పెట్టి దాన్ని కంటిన్యూ చేశాడు. క్లియర్? అది సినిమాలకు మాత్రమే సరిపోతుంది, మనకు కాదు. అంటే మనం ఇక్కడ మీరు సినిమా అంతా చూపించి కట్టప్ప బాహుబలిని చంపాడు కారణాలు తరువాత అని రాస్తే అది లాజికల్ కంక్లూషన్ కాదు. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది సినిమాల వరకే. ఒకవేళ మన కంక్లూజన్ కనుక సరిగ్గా లేకపోతే బాహుబలి 2లో ఎలా అయితే ఆ కొనసాగింపు ఉందో ఆ విధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
క్లియర్? కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు పాటించాలి. ప్రారంభం ఉండాలి, బాడీ ఉండాలి, ముగింపు కూడా ఆ 200 పదాల్లో అయిపోవాల్సిందే. ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. సో ఇక్కడ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీ సమాధానాలు రాయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా యూ షుడ్ గో బియాండ్ జస్ట్ డెమాన్స్ట్రేటింగ్ కొహెరెంట్ నాలెడ్జ్. మీ అందరికీ నాలెడ్జ్ ఉంది. ఎగ్జామ్ రాయబోయే 31,000 మందికి కూడా, ప్రిలిమ్స్ రాసిన లక్షలాది మందికి కూడా నాలెడ్జ్ ఉంది. దాంట్లో ఏ డౌటు లేదు. నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు అప్లై చేశారు, మీరు ఎగ్జామ్ రాశారు. దాంట్లో 31,000 మంది మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారు. నాలెడ్జ్కి సంబంధించి ఎటువంటి డౌట్ లేదు. కానీ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత ఆర్టిక్యులేట్ బాగా చేయగలుగుతారో, ఎంత ఆర్ట్ఫుల్గా మీరు రాయగలుగుతారో దాని మీద మీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంది. క్లియర్? ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి కేవలం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బోలెడన్ని విషయాలు తెలుసు అని కాకుండా దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత ఆర్ట్ఫుల్గా క్రాఫ్ట్ చేసి, ఆర్టిక్యులేట్ చేసి అద్భుతమైన సమాధానంగా మనం దాన్ని మార్చగలిగితేనే అప్పుడు మనకు మార్కులు వస్తాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి పేపర్లో ఇది ఒక ప్రశ్నకు సంబంధించి కాదు. 15 ప్రశ్నలకు కూడా, ప్రతి 15 ప్రశ్నలకు ప్రతి సమాధానం ఈ 200 పదాలు ఒక్కో ప్రశ్నకు సంబంధించి ఆ విధంగా రాయగలిగే శక్తి, నైపుణ్యము, సామర్థ్యము మీలో పెరగాలి. రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే మీకు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఉన్న సబ్జెక్టులు కూడా బాగా ఇష్టమైన సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, మామూలుగా ఇష్టమైన సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, నచ్చని సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ప్రతి ఒక్క సబ్జెక్టు మీద ఆ ప్రేమ అనేది ఉండాలి. అంటే ఈ సబ్జెక్టు నాకు నచ్చదు అని మీరు అనుకుంటే ఆ సబ్జెక్టు సరిగ్గా నేర్చుకోలేము, దాంట్లో మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఆ సబ్జెక్టులో మార్కులు తగ్గితే అది ఓవరాల్ స్కోర్ మీద ఎఫెక్ట్ చూపించి ర్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది, లేదా ర్యాంకులకు సంబంధించి బయట ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి పేపరు, ప్రతి సబ్జెక్టు, ఉదాహరణకు పేపర్ 2లో ఏమున్నాయి మనకు, ఇండియన్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, అలాగే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఉంది. రైట్? కాబట్టి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రతి ఏరియాకు సంబంధించి అద్భుతమైన ఆన్సర్స్ మీరు రాసే విధంగా, దీని ఏమంటారు, కన్సిస్టెన్సీ అంటారు. సో మొదటి నుంచి ఈ కన్సిస్టెన్సీ కనుక మీరు మెయింటైన్ చేస్తే అక్టోబర్ 21 నుండి రాయబోయే పరీక్షలు అన్నింటిలో కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేయగలుగుతారు. క్లియర్? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రిమెంబర్ టు ఫోకస్. మీ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 పరీక్ష మీద మాత్రమే ఉండాలి. దాంట్లో ఉన్న పేపర్లు, సబ్జెక్టులు, ప్యాటర్న్లు, మీ ఆన్సర్ రైటింగ్ మీద మాత్రమే ఉండాలి. ఇక వేరే దాని మీద ఉండడానికి వీలు లేదు. దాన్నే రిమెంబర్ టు ఫోకస్. ఆ ఫోకస్ అనేది సాధించిన వారే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి పేపర్ కూడా మీరు ఎంత ఇంటెన్సివ్గా వర్క్ చేయాలి అంటే మీ ఫోకస్ అంతా కూడా టాప్ ర్యాంక్ మీద ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అన్న ఉద్దేశంతో అంత ఇంటెన్సివ్గా మీరు ప్రిపేర్ అవుతేనే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ప్రతి సబ్జెక్టు, మీరు హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, పాలిటీ కావచ్చు, మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా
దాంట్లో మీ మాస్టరీ అనేది మీకు కనిపించాలి. దీని అర్థము పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తికి ఉన్నంత నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఎగ్జామ్కు సంబంధించి ఒక మీకున్న ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలగాలి. దాన్ని కూడా యూ షుడ్ రైట్ ఇన్ ల్యూసిడ్ రైటింగ్, అంటే సరళమైన భాషలో చదివే వ్యక్తికి ఈజీగా అర్థమయ్యే భాషలో మీరు రాయవలసి ఉంటుంది. అంతే తప్ప ఈ గ్రాంధిక భాషలో రాస్తే కనుక ఇక్కడ మార్కులు అక్కడ తగ్గే అవకాశం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. గ్రాంధిక భాష రాసినప్పుడు మీరు రాసే గ్రాంధిక భాషలోని ప్రతి పదం యొక్క అర్థం అక్కడ చదివే వ్యక్తికి తెలుస్తుంది అని నమ్మకం లేదు. కాబట్టి ల్యూసిడ్ రైటింగ్ అంటే ఎదుటి వ్యక్తి చదివితే ఈజీగా అర్థమయ్యే భాషలో మనం రాయాలి. కానీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు ముందుగా చెప్పాను. ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యోల్బణమే అని రాయాలి తప్ప వేరే పదం మీరు రాయడానికి వీల్లేదు. క్లియర్? అలాగే రాజ్యాంగ సవరణ అన్నప్పుడు ఆ పదమే రాయాలి తప్ప వేరే పదాలని రాయడానికి మీరు వీల్లేదు. ఇదంతా కూడా ప్రాక్టీస్ మీద మీకు వస్తుంది. క్లియర్? అయితే ఇక్కడ ప్రతి ప్రశ్నకు సంబంధించి ఈ కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్ పాయింట్ని మీరు పట్టుకొని దాని చుట్టూనే తిరుగుతూ దానికి సంబంధించింది సమాధానం మాత్రమే మీరు రాయవలసిన అవసరం ఉంటుంది. క్లియర్? అటువంటి వారికే మార్కులు వస్తాయి. అలాగే దేర్ షుడ్ బి నో ఓవర్ రైటింగ్ అంటే ఏమిటి? 200 పదాలు రాయమన్నప్పుడు 200 పదాల వరకే మనం రాయాల్సి ఉంటుంది. సో ఒక 5, 6, 10 అటు ఇటు అయితే పెద్ద నష్టం ఏమీ లేదు. అంతే తప్ప అక్కడ 250, 200 పదాలు అన్నాడు, నా నాలెడ్జ్ ఇక్కడ 500 వరకు ఉంది లేదా 300 వరకు ఉంది, సో అలాగే నేను ఇక్కడ కుదించి రాస్తాను అంటే కుదరదు. సమయం సరిపోదు, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మొత్తం సమాధానాలు రాయలేరు, మార్కులు అంతే. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక రాసే సమాధానం ఎలా ఉండాలి అంటే, మీరు ఏ వ్యక్తి అయితే మీ సమాధానం చదువుతున్నారో ఆ వ్యక్తికి మీరు చాలా రోజుల పాటు జ్ఞాపకం ఉండాలి. అంతే కదా? అందుకని నేను చెప్పాను, ఎడిటోరియల్ కాలమ్స్ కొన్ని చదివినప్పుడు, ఎడిటోరియల్ చదువుతూ అది మనకు బాగా అనిపించినప్పుడు ఆ ఎడిటోరియల్ కాలం రాసిన వ్యక్తి ఎవరు అనేది మనం చూస్తాం. అంటే అంత అద్భుతంగా రాశారు కాబట్టి ఆ పేరు ఏమిటి అనేది మనం చూస్తాం. అదేవిధంగా మీ సమాధానాలు బాగా ఉంటే, మీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి బాగా నచ్చితే అప్పుడు మార్కులు కూడా మంచిగా పడే అవకాశం ఉంది. క్లియర్? అలాగే ఇక ఇప్పటి నుంచి మీరు చేయవలసింది ఏమిటంటే, మీ ఎనర్జీస్ అన్నీ కూడా, ఎందుకంటే ఇది కూర్చొని 3 గంటల పాటు వరుసగా మీరు రాయవలసిన అవసరం ఉంది. ఆబ్జెక్టివ్ టైప్ అనేది అయిపోయింది ఆల్రెడీ ప్రిలిమ్స్లో. ఇక్కడ రాయాలి కాబట్టి మీ ఎనర్జీస్ అన్నీ కూడా బాగా కూడదీసుకొని, సో దానికి సంబంధించి మీ హెల్త్ బాగా కాపాడుకుంటూ, మీ డైట్ కూడా జాగ్రత్తగా తీసుకుంటూ, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా చూసుకుంటూ, ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఈ రాబోయే పరీక్ష మీద మాత్రమే మీరు పెట్టాలి. అంటే ఓవరాల్గా మీరు ఇప్పుడు చేయబోయేది ఏమిటి అంటే, ఎకడమిక్గా మీరు ఎంత సుపీరియర్ పర్ఫార్మెన్స్ చూపించారో దానికంటే 100 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ చూపించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది చెప్తారు, నాకు 100% వచ్చింది, నాకు 99% వచ్చింది. దట్స్ రియల్లీ వెరీ గుడ్. ఎకడమిక్గా ఆ విధంగా వచ్చింది, సంతోషం. కానీ అదే విధంగా ఇక్కడ సమాధానాలు రాస్తే మార్కులు రావు. మీకు మార్కులు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని అన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉన్నారు కదా, ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా మీరు ఫాలో కావాలి. అలాగే సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా నేను ఒక సీరియస్ నోట్, మీరు సమాధానాలు రాయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైం లిమిట్ పెట్టుకొని ఒక్కొక్క ప్రశ్నకు ఇంత సమయంలో, అంటే 10 నిమిషాల్లో, 9 నిమిషాల్లో, 8 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి అని నిర్ణయించుకొని మీరు జాగ్రత్తగా రాయండి. ఒకవేళ కనుక మీరు రాసేటప్పుడు, సమాధానం రాసేటప్పుడు మీకు విసుగ్గా అనిపించిన, క్లియర్,
అంటే బోరింగ్గా మీకు అనిపించినా మీరు రాసే సమాధానము ఆ స్ట్రక్చరు స్టైలు మీకే నచ్చలేదని అర్థం. దట్స్ ఇట్. ఇది ఒక సింపుల్ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? రాసేదే 200 పదాలు. రాసేటప్పుడు మీకే విసుగ్గా అనిపిస్తే, చిరాగ్గా అనిపిస్తే, బోరింగ్గా అనిపిస్తే, ఇదేమిట్రా నాయన అని మీకే అనిపిస్తే ఆ సమాధానము సరిగ్గా లేదు అని అర్థం. కాబట్టి చిరాకు పడ్డారు అంటే మీరు వెంటనే ఆగి ఒకసారి ఆ సమాధానాన్ని పరీక్షించుకొని మళ్ళీ రాయండి. ప్రాక్టీస్. ఆమె క్లియర్? దిస్ ఇస్ అనదర్ పాయింట్. నెంబర్ 2, ఇక రేపు మీరు డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత, లేకపోతే డిఎస్పీ అయిన తర్వాత ప్రభుత్వానికి మీరు కొన్ని నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదికలు తప్పులు లేకుండా అద్భుతమైన ఎక్స్పర్టీస్తో మీరు రాయవలసిన అవసరం ఉంటుంది. అయితే మీరందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని మీరు డిప్యూటీ కలెక్టర్గా భావించుకుంటూ, ఒక డిప్యూటీ కలెక్టర్ గనక సమాధానం రాస్తే ఎలా ఉంటుంది, ఒక నివేదిక సమర్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన దృష్టిలో పెట్టుకొని సమాధానాలు రాయడం మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అద్భుతంగా వస్తాయి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే రాయడం కష్టం. ఎస్, రాయడం అనేది కష్టం. అలాగే ఈ పోటీ పరీక్షల్లో రాయడం అనేది చాలా చాలా కష్టం. కానీ ఈ రాయడాన్ని కష్టంగా భావించకుండా ఎవరైతే ఎంజాయ్ చేస్తారో, ఎవరైతే ఆనందంతో, సంతోషంతో, ఆహ్లాదంతో సమాధానం రాస్తారో వారే సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీలో ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నట్టయితే దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. క్లియర్? ఇక చూడండి, ఇక్కడ ఫాలో దిస్ అప్రోచ్ టు బి సక్సెస్ఫుల్. సో నా ఉద్దేశం ఏమిటి? యూ షుడ్ బి ఎట్ ద టాప్. మీరు టాప్లో ఉండాలి అని అంటే నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు ఫాలో కండి. మీకు విసుగ్గా అనిపించినా, రాయడం కష్టం అనిపించినా కూడా మీ పర్సనాలిటీని మీరు మార్చుకోవలసి ఉంటుంది. ఆమె క్లియర్? ఎందుకంటే రేపు మీ సీనియర్కు మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు, చీఫ్ మినిస్టర్కు మీ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు, సంబంధిత మినిస్టర్కి రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఆ రిపోర్ట్ మీరు అందించవలసి ఉంటుంది. అలా లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. సో ఆ యాటిట్యూడు, ఆ వ్యక్తిత్వం మీకు ఇప్పుడు ఈ పరీక్షల్లో కనిపించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు సిలబస్ తెలుసు, ప్యాటర్న్ తెలుసు, నెంబర్ ఆఫ్ పేపర్స్ తెలుసు, మార్కులు తెలుసు, అన్నీ మీకు తెలుసు. క్లియర్? ఇక్కడ మీరు ముఖ్యంగా మీరు ఫోకస్ చేయవలసింది ఏమిటి అంటే, ప్రతి పేపర్లో ప్రతి ప్రశ్నకు ఎంత బాగా సమాధానం రాయాలి అనే దాని మీద. అంతేగాని మనకి ఇక్కడ ఉండే ఈ 900 మార్క్స్కి 800 వస్తాయా, 700 వస్తాయా, మీరు చెప్పినట్టుగా వింటే మాకు 650 ఆ విధంగా వస్తాయా, 750 వస్తాయా అని వద్దు. అది మీరు వదిలిపెట్టండి. అది మీకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి అంటే, నేను చెప్పిన స్ట్రాటజీస్ ఫాలో అవుతూ మీరు రాసే సమాధానాల్ని అద్భుతంగా మీరు రాయగలగాలి అంతే. అల్టిమేట్గా పరీక్ష రాసేది మీరు, అల్టిమేట్గా కష్టపడాల్సింది మీరు. క్లియర్? కాబట్టి ఈ ప్రాక్టీస్ ఎంత బాగా నేను చెప్పినట్టుగా చేస్తే అంత మంచి మార్కులు మీకు వస్తాయి. క్లియర్? ఇక మీరు పరీక్ష రాసేటప్పుడు, సమాధానాలు రాసేటప్పుడు ప్రతి ప్రశ్నలో ఒక కీవర్డ్ అని ఉంటుంది. ఉదాహరణకు చూడండి, చర్చించండి అని ఉంటుంది, వివరించండి అని ఉంటుంది, పరిశీలించండి అని ఉంటుంది, విమర్శనాత్మకంగా పరిశీలించండి అని ఉంటుంది. సో తెలుసు కదా ఇవన్నీ కూడా మీకు. డిస్కస్, ఎక్స్ప్లెయిన్, కామెంట్, క్రిటిసైజ్, క్రిటికల్లీ ఎనలైజ్, ఎవాల్యుయేట్, ఇలా రకరకాల పదాలు వస్తాయి. ప్రతి పదానికి సంబంధించిన పదానికి సంబంధించిన మీనింగ్ మీకు తెలియాలి. ఒకవేళ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నప్పుడు మీరు క్రిటికల్లీ ఎవాల్యుయేటే చెయ్యాలి. వెరీ 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 ఇంపార్టెంట్. విమర్శించండి అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ని విమర్శించాలి. ఎలా విమర్శిస్తారు? విమర్శించండి అంటే ఏంటో మీకు తెలియాలి, వివరించండి అంటే ఏంటో మీకు తెలియాలి, కాబట్టి విశ్లేషించండి అంటే మీకు తెలియాలి.
ఆ పదం యొక్క మీనింగ్ సరిగ్గా తెలిసిన వారే సరైన సమాధానం రాయగలరు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది చేసేది ఏమిటంటే అది వివరించమన్నా విశ్లేషించమన్నా ఇక ఏది అడిగినా కూడా సమాధానం మాత్రం ఒకటే ఉంటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పనికి రాదు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ పదాలు ఏమిటి, దాని మీనింగ్ ఏమిటి, అవన్నీ కూడా నేను మీకు క్లాసులో చెప్తాను. యూ హ్యావ్ టు వరీ నథింగ్, రైట్? సో బీ వెరీ హ్యాపీ, జస్ట్ ఫాలో మై గైడ్లైన్స్. క్లియర్? తర్వాత మీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎనర్జీస్ అన్నీ కూడా హై ఉండాలి. అంటే ఉత్సాహంతోనే ప్రిపేర్ కావాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియర్? ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏం లేదు ఇక్కడ, రైట్? ఇక్కడ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడమే చాలా చాలా ముఖ్యం. ఇక ప్రిపరేషన్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే కొన్నిసార్లు ప్రిపేర్ అయ్యేటప్పుడు అద్భుతంగా ఉత్సాహంగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కొన్నిసార్లు ఎందుకో డల్గా ఉంటుంది, ఉన్న టైమే తక్కువ. మళ్ళీ దాంట్లో డల్గా ఉండి ప్రిపేర్ కాకుండా టైం వేస్ట్ చేస్తే తప్పు. కాబట్టి దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. రేపు పొద్దున మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడాలి, మినిస్టర్లతో మాట్లాడాలి, మీ పై అధికారులతో మాట్లాడాలి, కింది వారికి మీరు ఆదేశాలు ఇవ్వాలి. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మీరు మెంటల్గా, ఆ స్ట్రెంగ్త్ మీకు ఇక్కడ కనిపించాలి. క్లియర్? మరి దానికి ఏం చేయాలి అంటే డోంట్ లిసన్ టు ద నెగిటివ్ పీపుల్. ఎవరి నెగిటివ్ పీపుల్? వస్తుందా, 563లో మనం ఉంటామా, రైట్? ఈ నెగిటివ్ పీపుల్ ఎక్కడో ఉండరు. నెగిటివ్ పీపుల్ ఎక్కడో బయట నుంచి ఎక్కడో వచ్చేసి వాడు నెగిటివిటీ అనేది ఇక్కడ మనకి ఇచ్చి వెళ్ళదు. ఇక్కడ మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లోనే ఈ నెగిటివిటీ ఉంటుంది. ఈ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నెగిటివ్గా మాట్లాడతారో, ఏమొస్తుంది, ఏం చదువుతాము, అటువంటి మాటలు ఏమైనా వింటే దయచేసి వాటిని పట్టించుకోవద్దు. అటువంటి వ్యక్తులు కనుక ఉంటే వారికి దూరంగా ఉండండి. దూరంగా ఉండలేని పరిస్థితి వస్తే అట్లీస్ట్ ఎగ్జామ్ గురించి వారితో డిస్కస్ చేయవద్దు. క్లియర్? ఎందుకంటే ఇక్కడ విపరీతమైన కాంపిటీషన్ ఉంటుందట, ఈసారి బాగా స్టాండర్డ్ పెంచుతారట. ఈ అటాలతోనే మన టైం అంతా వేస్ట్ చేస్తారు. క్లియర్? మధ్యలో కొంతమంది వచ్చి ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవుతుందట. ఎలా తెలిసింది? ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవుతుందా కాదా, స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది నిర్ణయిస్తుంది. సో బయట ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా టైం వేస్ట్ తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫోకస్ అంతా కూడా ఎగ్జామినేషన్ మీద ఉంటుంది, సమాధానాల మీద ఉంటుంది. ఈ కీవర్డ్స్ మీనింగ్ బాగా తెలుసుకొని దానికి సంబంధించిన సమాధానాలు ప్రాక్టీస్ చేయడం మీద ఉంటుంది. కాబట్టి నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారిని పక్కకు పెట్టండి. అందుకే నేనేం చెప్పాను, యూ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మీరు వేరే వారి మీద దయచేసి ఆధారపడవద్దు. ఆ నెగిటివిటీ అనేది మీకు రావద్దు. కాబట్టి వారికి దూరంగా ఉండాలి. క్లియర్? సో కాబట్టి మన పక్కలు ఎవరైనా కావచ్చు, వారు సడన్గా మనకి అనిపిస్తున్నప్పుడు అబ్బా ఏమిటి కష్టం, ఈసారి కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందట కదా అట మళ్ళీ. క్లియర్? అది వస్తే రానివ్వండి, సంతోషం. కానీ ఇక్కడ మీ ముందు ఉన్నది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని ఇప్పుడు పోగొట్టుకోవద్దు అన్న పాయింట్ మీ మైండ్లో మీకు క్లియర్గా మీకు ఉండాలి. క్లియర్? అలాగే మీరు చేయాల్సింది ఏమిటంటే, మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో మనం డిస్కస్ చేయబోతున్నాము. బోలెడన్ని ప్రశ్నలు సమాధానాలు ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకా చాలా వరకు మీకు నేను అప్లోడ్ చేయబోతున్నాను. మీరు చేయాల్సింది ఏమిటంటే, మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన Q&A ఏదైతే ఉందో ప్రతి ప్రశ్న ప్రతి సమాధానం క్లాస్ మీరు వినండి. క్లియర్? సబ్జెక్ట్ గురించి పూర్తి డీటెయిల్ డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ మొత్తం Q&A మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ ప్రశ్నను చూడండి, మాస్టర్లు చెప్పే సమాధానాలు చూడండి, చూసి వెంటనే దానికి సంబంధించిన సమాధానాన్ని రాసి మీరు ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్ 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 అంతే. లేదు ఇప్పుడు ఓ 100 పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటామంటే టైం ఏది, చదివేంత టైం లేదు, ఆల్రెడీ మీరు చదివేశారు. ఇప్పుడు ఆ చదివిన దాన్ని మీరు జాగ్రత్తగా ఆచరణలో పెట్టాలి. క్లియర్. ఇక ఏమైనా కొన్ని టిపికల్ ఐటమ్స్ ఉన్నాయి, అది జ్ఞాపకం లేదు, కంపల్సరీ చదవాలి అంటే చదవండి. క్లియర్. సో అది వేరే విషయం. అలాగే ఇక మీరు చేయాల్సింది ఏమిటంటే లిజన్ అండ్ రైట్. ప్రతి ప్రశ్న మీరు వినండి, రైట్, వెంటనే మీరు రాయాలి ఆన్సర్. సో ఈ విధంగా సక్సెస్ కావాలి అంటే ఒకటే మంత్రము, ప్రాక్టీస్ 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 అంతే, అంతకు మించి ఇంకేం లేదు. క్లియర్. ఇక జూలై 15, 2024 నుండి నేను కొత్తవి Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి నేను ఆల్రెడీ మనకున్న కోర్సులో మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. క్లియర్. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చక్కగా ఆ Q&A మీరు చూడండి, జాగ్రత్తగా ఫాలో అయ్యి మీరు సమాధానాన్ని మీరు రాయండి. అలాగే ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చేస్తున్నామంటే మినిమం 400 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓవరాల్గా మినిమం అది దాటవచ్చు. సో ఈ మినిమం 400 కూడా పేపర్ 2 నుండి పేపర్ 6 వరకు, ప్లస్ దాంతోపాటుగా మినిమం 15 ఎస్సేలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లియర్. ఇక ఇక్కడ నుంచి జూలై 15 నుండి యాడ్ చేయబోయే Q&A మొత్తం కూడా నేనే యాడ్ చేయబోతున్నాను. క్లియర్. సో ఇంతే కాకుండా ప్రతి పేపర్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి అది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. క్లియర్. సో దానికి సంబంధించిన సమాధానాలు మీరు రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మన కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంది సపరేట్గా, తెలుగు మీడియంలో సపరేట్గా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ నేను మోర్ దెన్ 190 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్లోడ్ చేసి పెట్టాను. క్లియర్. సో మీరు ఆ డిస్కషన్ వింటూ ఆన్సర్ మీరు రాసుకోవాలి, మీ అంత మీరుగా రాసుకోవాలి. క్లియర్. అలాగే తెలుగు మీడియంకి సంబంధించి 250కి పైగా Q&A అనేది అప్లోడ్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా షెడ్యూల్ వేసుకొని ఎలా వేసుకోవాలని చెప్తాను. ఆ షెడ్యూల్ ఫాలో అవుతూ ఈ షార్ట్ పీరియడ్ కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ బాగా చేస్తే మంచి మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. క్లియర్. సో ఎవరైతే ఇప్పటి వరకు జాయిన్ కాలేదో మీరు జాయిన్ కావచ్చును, వీడియోలు చూడడం మొదలు పెట్టవచ్చును. ఈ వీడియోలు Q&A వీడియోలు, మిగతా వీడియోలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ ఏదైనా టాపిక్కి సంబంధించి డౌట్ ఉంటే మీరు చూడొచ్చు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి వాచ్ అండ్ రైట్, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక అంశం. ఇక ఇంకో అంశం ఏమిటంటే మీరు విపరీతంగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇక మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అక్టోబర్ 5వ తేదీ నుంచి పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు నేను ఒక మోడల్ టెస్ట్ మీకు ఇస్తాను. మీరు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి ఇది మీకు ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఒకటి సరిపోతుందా అంటే చాలు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేది అక్టోబర్ 5 నుంచి మీరు ప్రాక్టీస్ చేయడం లేదు, మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది. అక్టోబర్ 5 నుండి వరుసగా నేను మీకు పేపర్లు ఇస్తాను, మీరు చక్కగా రాసి నాకు పంపించండి. ఇక్కడ PDF ఫార్మాట్లో మొత్తం కలిపి ఒకే ఫైల్గా మీరు నాకు పంపిస్తే నేను మీకు కరెక్షన్ చేసి ఇస్తాను. క్లియర్. సో ఇక్కడ ఈ కోర్సులో కొత్తగా జాయిన్ కావాలి అనుకునేవారు ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ కళ్యాణ్ టైమ్స్. మన యాప్ పేరు వచ్చేసి కళ్యాణ్ టైమ్స్. దీనికి సంబంధించిన లింక్ అనేది మీరు చూసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా మీరు జాయిన్ కండి. క్లియర్. అలాగే జాయిన్ అయిన తర్వాత మీ ప్రిలిమినరీ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ PDF నాకు వాట్సాప్ చేయండి. రైట్. చేస్తే ఏమవుతుందంటే ఒక వాట్సాప్ గ్రూప్ మనం సపరేట్గా తయారు చేసుకుందాం. ఆ తయారు చేసుకోవడంలో అడ్వాంటేజ్ ఏమిటి అంటే నేను ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ఆన్సర్ నేను అప్లోడ్ చేస్తానో ఇమ్మీడియట్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాన్ని చూసుకొని మీరు వెంటనే ఆ వీడియో చూసుకోవచ్చు, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి, ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేయండి. ఇది
ఎప్పటికప్పుడు మనం చేస్తూనే ఉంటాము. ఇదే పని మీద మనం అక్టోబర్ ఎండ్ వరకు మనం కొనసాగాలి. క్లియర్? అలాగే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే అది కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ వాట్సాప్ గ్రూప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్లియర్? కాబట్టి మీ హాల్ టికెట్ నాకు పంపడం మర్చిపోవద్దు. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వడం కూడా మీరు మర్చిపోవద్దు. క్లియర్? ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, జాగ్రత్తగా వినండి. పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎస్సేలు ఏవైతే ఉన్నాయో అది నేను వీక్లీ వన్స్ లేదా ఒకేసారి ఒక 10 days దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది నేను చేస్తాను. ఇక పేపర్ 2కు సంబంధించి హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ Q&A అనేది అప్లోడ్ చేయబడ్డాయి. మీరు జాయిన్ అయ్యి వెంటనే మీరు చక్కగా చూసుకోవడం మొదలుపెట్టవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ మీడియం వారికి మాత్రం ఒక చిన్న సూచన, ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోలు మాత్రమే తెలుగులో ఉన్నాయి. క్లియర్? దయచేసి అవి మాత్రం మీరు ఫాలో కావాలి. ఇప్పుడు కొత్తవి మనం అప్లోడ్ చేయలేము. రైట్? ఇక పేపర్ 3లో మనకున్న ఈ సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఇదే క్రమంలో చూడండి. పేపర్ 1 ఆల్రెడీ అయిపోయింది, మీరు అవన్నీ చూసుకోవచ్చు. కానీ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ నేను మీకు పంపిస్తాను. దానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇక పేపర్ 3కి సంబంధించి దాంట్లో ఉండే సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ సంబంధించి సొసైటీ నేను ఇప్పుడు జూలై 15వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. జూలై 15వ తేదీన స్టార్ట్ చేసి సరిగ్గా 1 వీక్ వరకు సొసైటీ, ఆ తర్వాత పాలిటీ, ఆ తర్వాత గవర్నెన్స్ చెబుతూ ఆ తర్వాత పేపర్ 4లోకి మనం వెళ్ళి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ దాంట్లో ఉన్న టాపిక్స్ అన్నీ చేస్తూ మనం నెక్స్ట్ పేపర్ 5లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్కు మనం వెళ్తాం. సో ఈ విధంగా మనం ఒక్కొక్క పేపర్కు 7 days, ఒక్కొక్క ఏరియాకు 7 days మనం కేటాయిస్తూ మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను మీకు ఇస్తూ ఆన్సర్స్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లస్ ఇంకా క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి దాన్ని మీకు వాట్సాప్లో పంపిస్తే మీరు సమాధానాలు రాసి మీరు ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక పేపర్ 5లో ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మాత్రం నా సజెషన్ ఏమిటి అంటే, ఎస్ఐ లెవెల్కు సంబంధించిన ఆ టిపికల్ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే మంచి స్టాండర్డ్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాయి. సో దీన్ని మీరు చక్కగా మీరు చూసుకోవచ్చు. ఇది ఇంకా అడిషనల్గా మీకు కావాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని చక్కగా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఇక పేపర్ 6లో తెలంగాణ మూమెంట్ బోల్డెన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్గా మీరు చూసుకోండి. ఇంకా బోల్డెన్ క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను, మీకు ప్రాక్టీస్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీరు గ్యారంటీగా చేయాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి మీరు గ్యారంటీగా మీరు చేయండి. ప్రతిరోజు ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి మీరు అంటే డేటా మీరు గ్యారంటీగా చేయండి. ఎక్కువ టైం కేటాయించకండి. ఇక్కడ ఇంగ్లీష్కు ఒక 20 నిమిషాలు. ఇంగ్లీష్ అనేది ఇక్కడ చూడండి, క్వాలిఫైయింగ్ టెస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్, కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ క్లాసులు కూడా అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. క్లియర్? సో దానికి సంబంధించి ఒక 20 వీడియోల వరకు ఉన్నాయి, అవి చూసుకుంటే మీకు చాలు. ఇక మీరు ప్రాక్టీస్ ఏమైనా చేయాలి అనుకుంటే రోజుకు 20 నిమిషాలు మించకుండా మీరు టైం కేటాయించండి దేనికి, ఇంగ్లీష్. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మీరు ఒక 40 నిమిషాలు మీరు కేటాయించండి. అంటే ఒక 1 hour మీకు ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన 50 మార్కులు, తర్వాత క్వాలిఫైయింగ్ టెస్ట్ అనే ఇంగ్లీష్కు మీకు సరిపోతుంది. ఇక మిగతావన్నీ కూడా చక్కగా ఈ జూలై 15th నుంచి నేను ఇచ్చే షెడ్యూల్ ప్రకారంగా మీరు ఫాలో అవుతే మీకు సరిపోతుంది. క్లియర్? ఇక చూడండి, మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమిటంటే ఈ విధంగా మనం ఫాలో అవుతే సెప్టెంబర్ 15th లేదా సెప్టెంబర్ 20వ తారీఖు వరకు మనం అన్ని పేపర్లకు సంబంధించి అన్ని టాపిక్స్ Q&A మనం అద్భుతంగా కంప్లీట్ చేయగలుగుతాం. ఆ తర్వాత ఏం చేయాలి అంటే రివిజన్. రైట్? సో రివిజన్ అనేది చేసుకుంటూ ఉండి అక్టోబర్ 5 నుంచి నేను కండక్ట్ చేయబోయే టెస్ట్ మీరు రాయండి. రాసిన తర్వాత PDF నాకు పంపిస్తే నేను కరెక్షన్ చేసి, అన్నీ నేనే కరెక్షన్ చేస్తున్నాను, ఇక్కడ వేరే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు.
అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా నేనే కరెక్షన్ చేస్తున్నాను. సో చేసి మీకు ఇచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండవు దాదాపుగా, ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండే ఛాన్స్ కూడా లేదు, ప్రొవైడెడ్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది ఉండదు. క్లియర్. తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకొని అలాగే చక్కగా రివైజ్ చేస్తూ ఇక అక్టోబర్ 21 నుంచి అద్భుతంగా మీరు రియల్ టైం ఎగ్జామ్ బాగా రాసి అక్కడ గ్రాండ్ సక్సెస్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక పేపర్ 1 ఆల్రెడీ తెలిసిందే, జనరల్ ఎస్సీ. దాంట్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి మనం ఒక ప్రశ్న తీసుకొని దానికి మనం ఆన్సర్ రాయాలి. అలాగే పేపర్ 2లో టాపిక్స్, పేపర్ 3లో టాపిక్స్ అన్నీ మీకు తెలిసినవే. పేపర్ 4లో ఏముంది, పేపర్ 5లో ఏముంది, పేపర్ 6లో ఏముంది, ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలిసినవే. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్ తీసుకోండి కావాలంటే. ఇది నా వాట్సాప్ నెంబరు, ఇది నా మెయిల్ ఐడి, అలాగే కింద కళ్యాణ్ టైమ్స్ అనేది మన యాప్ పేరు. అలాగే యాప్కి సంబంధించిన లింక్ మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే జాయిన్ అవ్వండి. రైట్. ఈ వాట్సాప్కి మీ హాల్ టికెట్ పంపించండి. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు. కొత్తగా చేరే స్టూడెంట్స్ బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చక్కగా మీ హాల్ టికెట్ పంపించండి. మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. చక్కగా అక్కడ డిస్కషన్ ఉంటుంది, అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందివ్వబడతాయి. సో ఈ విధంగా ప్రిపేర్ అవుతే చక్కటి మార్కులతో మీరు గ్రూప్ 1 పరీక్ష పాస్ అయ్యి మంచి ర్యాంక్ పొంది మీరు కోరుకునే సర్వీసు మీకు లభించే అవకాశం ఉంది. ఇక నా తరపు నుంచి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటంటే నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా మీరు పాటించండి, అండ్ ద సక్సెస్ విల్ బి యువర్స్. క్లియర్. సో ఇక్కడితో ఈ సెషన్ నేను ముగిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. సో మీరందరూ కూడా రాబోయే గ్రూప్ 1లో బాగా రాసి మంచి మార్కులు సాధించి ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.